అసలు తొలి ఏకాదశి విశిష్టత ఏంటి? మనం ఆనందంతో పాటు ఆరోగ్యంగా ఎలా చేసుకుందాము, రేపటి పండుగని ఏ ఏ వంటకాలు చేసుకుందాము అనేది ఈరోజు చూద్దాం. మన మొట్టమొదటి పండుగ తొలి ఏకాదశి. ఈ పండుగతోనే హిందువుల పర్వదినాలు మొదలవుతాయి. హిందూ సాంప్రదాయంలో తొలి ఏకాదశికి విశిష్ట స్థానం ఉంది. ఆనందంతో పాటు ఆరోగ్యాన్ని ఇచ్చే పండుగ ఇది. హిందువుల తొలి పండుగ తొలి ఏకాదశి. ఈ పర్వదినంతోనే మన పండుగలు మొదలవుతాయి. వరుసగా వినాయక చవితి, దసరా, దీపావళి, సంక్రాంతి పండుగలు వస్తాయి. ఇంకా ముఖ్యంగా శ్రావణ శుక్రవారాలు కూడా బిగినవుతాయి. హైందవ సంస్కృతిలో తొలి ఏకాదశికి విశేష స్థానం ఉంది. దీన్నే శయనేకాదశి అని, హరివాసరం, పేలాల పండగ అని కూడా పిలుస్తారు. తొలి ఏకాదశి సందర్భంగా ఈ పండగ విశిష్టత, పూజా విధానం గురించి తెలుసుకుందాం మనం. ఒక ఏడాదిలో 24 ఏకాదశులు వస్తాయి. వీటిలో ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తారు. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై 4 నెలల పాటు శయనిస్తాడు. అక్టోబరు లేదా నవంబర్ నెలల్లో వచ్చే ప్రబోధిని ఏకాదశి ఆయన తిరిగి మేల్కొంటాడు. ఈ 4 నెలల్ని, అంటే స్వామి నిద్రిస్తున్న ఈ 4 నెలల్ని చాతుర్మాసాలుగా వ్యవహరిస్తారు. చాతుర్మాసం అంటే 4 నెలలు. తొలి ఏకాదశి నుంచి 4 నెలల పాటు చాతుర్మాస దీక్షను ఆచరిస్తారు. ఈ 4 నెలలు స్వామివారు పాతాళ లోకంలో బలిచక్రవర్తి వద్ద ఉండి కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తాడని పురాణ గాథ ఒకటి ప్రాచుర్యంలో ఉంది. పూజకు పూజ, ఆరోగ్యానికి ఆరోగ్యం ఏందో చూద్దాం. ఉత్తరాయణంలో కంటే దక్షిణాయనంలో పర్వదినాలు ఎక్కువగా వస్తాయి. అంటే మనకి ఈ తొలి ఏకాదశి నుంచి దక్షిణాయనం ప్రారంభం అవుతుంది. వాతావరణంలో మార్పులు అధికంగా సంభవించే కాలం కూడా ఇదే. కాబట్టి ఈ కాలంలో ఆరోగ్య పరిరక్షణ నియమాలు ఆచరించాలి. అందువల్ల ఈ కాలంలో పెద్దలు వ్రతాలు, పూజలు ఆచరించాలని నిర్దేశించారు. అంటే తొలి ఏకాదశి ఉపవాస దీక్ష ఆరోగ్యపరంగానూ మనకు మేలు చేస్తుందన్నమాట. ఏకాదశి తిథి అసలు ఎట్లాగో చూద్దాం. కృతయుగంలో మురాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మవరంతో దేవతలను, ఋషులను హింసించాడని మరో కథ ప్రాచుర్యంలో ఉంది. ఆ రాక్షసుడితో శ్రీ మహావిష్ణువు 1000 ఏళ్ళు పోరాడి అలసిపోయి ఓ గుహలో విశ్రాంతి తీసుకుంటుండగా శ్రీహరి శరీరం నుంచి ఓ కన్య ఆవిర్భవించి ఆ రాక్షసుణ్ణి అంతం చేసిందంట. ఇందుకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఆ కన్యను వరం కోరుకోమనగా తాను విష్ణుప్రియగా లోకం చేత పూజలు అందుకోవాలని కోరుకుందంట. నాటి నుంచి ఆమె ఏకాదశి తిథిగా వ్యవహారంలోకి వచ్చింది. అంటే ఆమె పేరు ఏకాదశి అన్నమాట. అప్పటి నుంచి సాధువులు, భక్తులు ఏకాదశి వ్రతం ఆచరించి విష్ణు సాయుధ్యం పొందినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. అంబరీషుడు, మాంధాత తదితర పురాణ పురుషులు ఏకాదశి వ్రతాన్ని ఆచరించినట్లు కూడా ఋషులు చెబుతున్నారు. అసలు ఈ ఏకాదశి పర్వదినాన మనం ఏమి చేయాలి అనేది కూడా చూద్దాము. ఏకాదశి రోజున ముఖ్యంగా ఉపవాసం ఉండాలి. ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి. ఈ సమయంలో విష్ణు సహస్రనామ పారాయణ, విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చదువుకోవడం లాంటివి చేయాలి. మరుసటి రోజైన ద్వాదశి నాడు సమీపంలోని దేవాలయానికి వెళ్ళి ఉపవాస దీక్షను విరమించాలి. తొలి ఏకాదశి రోజున ఆవులను పూజిస్తే విశేష ఫలితాలు కలుగుతాయని చెబుతారు.
ఎవరో ఒక వ్యక్తి ఇద్దరు. ఇంకా పేలాల పిండి వెనుక ఆరోగ్య రహస్యం ఏమిటో చూద్దాం. అది కూడా తొలి ఏకాదశి నాడు పేలాల పిండిని తప్పక తినాలని పెద్దలు చెబుతారు. పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి. అంతేకాకుండా మనకు జన్మనిచ్చిన పూర్వీకులను పండగ రోజున గుర్తు చేసుకోవడం మన బాధ్యత. వాతావరణ పరిస్థితుల్లో మార్పు వచ్చే కాలం కాబట్టి మన శరీరం ఆరోగ్యపరంగా అనేక మార్పులకు లోనవుతుంది. గ్రీష్మ ఋతువు ముగిసిన తర్వాత వర్ష ఋతువు ప్రారంభమయ్యే కాలంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోతాయి. ఈ సమయంలో శరీరానికి పేలాల పిండి వేడిని కలుగజేస్తుంది. అందువల్ల ఈ రోజున ఆలయాల్లో, ఇళ్లల్లో పేలాల పిండిని ప్రసాదంగా పంచటం ఆనవాయితీగా వస్తుంది. ఇదండి ఈ ఏకాదశి రోజు మనము ఏమి చేయాలి, ఏ పిండి వంటలు చేసుకోవాలి, పేలాల పిండి ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకున్నాము కదా. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే, నేను చెప్పే విధానం కూడా మీకు నచ్చినట్లయితే, ఇలాంటి ఇంకా మంచి మంచి విషయాలు ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా మీరు ప్రెస్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. అంతేకాకుండా మీ బంధువులకి, స్నేహితులకు కూడా నా ఛానల్ని షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయమని చెబుతారని అనుకుంటున్నాను. నమస్తే.